Hello friends, welcome to Dhanasri All-in-One యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాళ మన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: అన్నం, గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక తీసుకున్న ఎగ్స్ని బీట్ చేసి వేసుకోవాలి. హాఫ్ బాయిల్కి ఎలా అయితే మనం వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆమ్లెట్కి ఎలా అయితే ఎగ్ రెడీ అవుతుందో అప్పుడు మనం ఎగ్స్ని కలుపుకోవాలి. మాడిపోతూ ఉంటుంది, చూసుకుని కలుపుతూ ఉండాలి. అది ఎప్పుడైతే కళాయికి సపరేట్ అవుతాయో, పీసెస్లో అవుతాయో అప్పటి వరకు కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. ఎగ్ బాగా ఫ్రై అయ్యాక కళాయి నుంచి సపరేట్ అవుతున్నప్పుడు అది ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం సపరేట్గా. తర్వాత అదే కళాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని దాని రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేయాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ముందు మనం ఎగ్ ఫ్రై చేసుకున్నామో అది కూడా వేసేసి కలుపుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యాక సాల్ట్, కారం, గరం మసాలా, మిరియాల పొడి వేసి మళ్ళీ అన్నీ కలిసే వరకు కూడా కలుపుతూ ఉండాలి. అంతా బాగా మిక్స్ అయింది అన్నాక రైస్ వేసుకోవాలి. రైస్ అది ఎగ్స్ కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మాడిపోతూ ఉంటుంది, మనం చూసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే జరగాలి. మాడుతుంది అన్నప్పుడు సిమ్లో పెట్టుకోండి. అంతేనండి, రెడీ. ఈజీగా అప్పటికప్పుడు చేసుకుని తినగలిగేలా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్. సాసెస్ కూడా ఏమీ అవసరం లేదు, సింపుల్గా హెల్తీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.